రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసిన ప్రజలంతా. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ప్రజలు మనస్ఫూర్తిగా ఆ ఓట్లు వేస్తే 4 కాలాలు వర్ధిల్లుతారు. ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 year అయిపోయింది. అప్పుడే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్ధాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. ఇది వాస్తవం. జరగబోయేది కూడా ఇదే. నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే, ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచే పుడుతుంది. ఒక డేంజరస్ సిమ్టమ్కు, డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా, మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. సార్, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఎన్నికల కమిషన్ కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ అంశంలో ముందు ఎట్లా ఫైట్ చేయబోతా ఉన్నారు సార్? బేసికలీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్ అనే దానికి మీనింగ్ ఏముంది? ఎందుకు ఎలక్షన్ జరపడం? ఎందుకు ఆ ఎంపీటీసీలకు, ఆ ఎంపీపీలకు, ఆ జెడ్పీ చైర్మన్లకు ఎన్ని ఎలక్షన్లు ఎక్కడ జరుపుతున్నారు? కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరెంతకు మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు, కొనేస్తున్నారు. ఎలక్షన్లకు మీకు సంఖ్యాబలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు. అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు